పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. సజీవ యాగం గురించి ముందు మనం మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు, మరికొన్ని సంగతులు ఈ అంశం మీద ధ్యానం చేసుకోబోతున్నాం. మనం వీలైతే మరొక వారం ఆలోచన చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని ఆశిస్తూ, దీంట్లో నుంచి ఈరోజు మన ధ్యానం కోసం లివింగ్ సాక్రిఫైస్ ది సీక్రెట్ ఆఫ్ ఏ హోలీ లైఫ్ అన్నాడు. సజీవ యాగము పరిశుద్ధ జీవిత రహస్యం అన్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నాడు అనే దానికి రుజువు ఏంటి అని అంటే, లేకపోతే అందులోకి వెళ్ళడానికి అతడు చేసుకున్న తీర్మానం ఏంటంటే, అతడు సజీవ యాగముగా తన జీవితాన్ని, తన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవటం వలన అతడు పరిశుద్ధ జీవితాన్ని జీవించగలుగుతాడు అని. ఒక వ్యక్తి దేవునికి తన జీవితాన్ని లేకపోతే తన శరీరాన్ని సమర్పించుకోకపోయినట్లయితే అతడు సజీవ యాగముగా ఉండలేడు. సజీవ యాగముగా లేకపోతే పరిశుద్ధ జీవితాన్ని అతడు జీవించలేడు, అతనికి అది వల్లపడదు. దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో, దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడో, మన జీవితాల పట్ల ఆయనకు ఉన్న లక్ష్యాలు ఏంటో వాటి గురించి చెప్తున్నాడు పౌలు ఈ అధ్యాయం అంతా కూడా. ఈ అధ్యాయం అంతట్లో ఆ విషయాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మనం ఆయన కోసం జీవించే జీవితం లేకపోతే జీవన విధానంలో ఎంపిక చేసుకోవాల్సింది నీ చేతుల్లోనే ఉంది అంటున్నాడు. నువ్వు దేవుని కోసం ఎలా జీవించాలనేది ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? మనమే. ఎవరికి వాళ్ళమే తీసుకోవాలి. మనం ఎలాంటి నిర్ణయం తీసుకొని జీవిస్తామో దేవుని కోసం, అదే మన జీవితం అవుతుంది దేవుని సన్నిధిలో. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మనం పరలోక రాజ్య వారసులం. ఈరోజు ఇక్కడ ఉన్నాం, కానీ ఒకరోజు ఇక్కడ ఉండం. మనం శాశ్వతంగా ఇక్కడ ఉండం, ఎప్పటికీ ఇక్కడికి మళ్ళీ రాము. మనం ఎక్కడ ఉండబోతున్నాం? నిత్యత్వంలో ఉండబోతున్నాం, పరలోకంలో ఉండబోతున్నాం. మనం అక్కడికి చెందిన వారమే. పౌలు అన్నాడు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము కనిపెట్టుకొనుచున్నామన్నాడు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది, అక్కడి నుంచి రాబోతున్న క్రీస్తు ప్రభు కోసమే మనము కనిపెడుతున్నాం. పరిశుద్ధమైన జీవిత రహస్యం గురించి భక్తుడు మాట్లాడుతూ, శక్తివంతమైన 3 విషయాల చుట్టూ ఈ సందర్భం తిరుగుతుంది అని చెప్తున్నాడు. ఆయన చెబుతున్న 3 విషయాలు మనం ఆలోచన చేయబోయే విషయాలు. పరిశుద్ధమైన జీవిత రహస్యం 3 విషయాల చుట్టూ తిరుగుతుంది అని చెప్పాడు. లేకపోతే 3 విషయాల సమ్మేళనం అనుకోండి పోని. మొదటిది ఏంటి అని అంటే దేవునికి చేసే ఆరాధన అన్నాడు. మొదటిది ఆత్మీయుడు దేవునికి చేసే ఆరాధన అన్నాడు. రెండవది దేవుని చిత్తాన్ని గురించిన జ్ఞానాన్ని కలిగి ఉండటం అని చెప్పాడు. తర్వాత దేవుని చిత్తం యొక్క విలువను తెలుసుకోవటం అని చెప్పాడు. ఈ 3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకొచ్చే ప్రయత్నం చేసి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటిది దేవునికి ఆత్మీయుడు చేసే ఆరాధన. నిజమైన ఆరాధన ఏంటో ఇందులో చెప్పాడు. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది అని అన్నాడు. ఇట్టి సేవ అని రాశాడే కానీ ఇందులో ఇట్టి ఆరాధన అని ఉంటుంది. అంటే దేవునికి శరీరాలను సమర్పించుకోవటం కంటే గొప్ప ఆరాధన మరొకటి లేదు అని చెప్పాడు. దేవునికి మనలను మనం అర్పించుకోవడం కంటే గొప్ప ఆరాధన ఇంకొకటి లేదు. ఇది ఒక తర్కంతో కూడిన విషయంగా చెప్తున్నాడు పౌలు. ఇది గుడారంలో, ప్రత్యక్షపు గుడారంలో సేవ చేసే వాళ్ళు కానీ, దేవాలయంలో సేవ చేసే లేవీలు చేసే సేవను కానీ దానికి భిన్నంగా ఉంది. కానీ అర్పణ ఒకటే. వాళ్ళు అర్పించేది
తమను తాము అర్పించుకోవటం లేదు. పశువులను అర్పిస్తున్నారు, జంతువులను అర్పిస్తున్నారు. కానీ కొత్త నిబంధనలో దేహాలను మాత్రం అర్పిస్తున్నారు. తమ్మును తామే సర్వస్వాన్ని దేవునికి అర్పించుకోవటం. మన దేహాలను ఆయనకు అర్పించుకోవడం అనేది పౌలు చెప్తున్నది ఏంటంటే తార్కిక ఆరాధన అన్నాడు. తర్కంతో కూడిన ఆరాధన అంటే లాజికల్ వర్షిప్ అంటాడు. దాంట్లో ఒక లాజిక్ ఉంది అన్నాడు. ఇది అతి శ్రేష్టమైంది. ఇది తర్కానికి నిలబడింది. వాదన చర్చలో నిలబడుతుంది ఇదే. అది కాదు నిలబడేది, ఇదే నిలబడుతుంది అన్నాడు. అదేది? జంతు బలి నిలబడదు. నీకోసం జంతువు చావటం ఏంటి? దానికి విల్లింగ్ ఉందా? ఇప్పుడు పాత నిబంధనలో ఒక గొర్రెను తీసుకొచ్చి అర్పిస్తున్నాడు ఆయన. దానికి విల్లింగ్ ఉంది, దానికి ఇష్టమేనా మన పక్షాన చనిపోవటం? దానికి ఏమన్నా తెలుసునా? ఏం తెలియదు. విల్లింగ్ లేదు దానికి. అందుకని అది తర్కానికి నిలబడదు. అది సూచనకు మాత్రమే, ఎగ్జాంపుల్ మాత్రమే. అది నీడ, ఒరిజినల్ వేరే ఉంది అని చెప్పాడు. ఆ ఒరిజినల్ యేసుక్రీస్తు ప్రభు వారే ఒరిజినల్. పాత నిబంధనలో ఉన్నదంతా ఏమన్నాడు? ఛాయ అంటే నీడ. కొలసి పత్రికలో చెప్పాడు కదా. అవన్నీ ఏమన్నాడు? పాత నిబంధనలో జరిగిన జంతు బలుల గురించిన విషయం మాట్లాడుతూ అవన్నీ జస్ట్ ఛాయ మాత్రమే. 17వ వచనం, 2వ అధ్యాయం కొలసి పత్రిక 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజస్వరూపం ఎందులో ఉంది? క్రీస్తులో ఉన్నది. అవన్నీ జస్ట్ నీడలాంటివి అని చెప్పాడు. ఒరిజినల్ ఎక్కడుంది అన్నాడు? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తు యొక్క ఒరిజినల్ది అక్కడ నీడలాగా కనబడింది అంతే. కానీ భిన్నంగా ఒకటి జరుగుతుంది. ప్రభుకి మనలో మనం అర్పించుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆరాధనలో ఎప్పుడైనా దేవునికి ఒక వ్యక్తి ఏదైనా అర్పిస్తే తిరిగి తీసుకోడు అతను. ఆరాధనలో దేవునికి అర్పించిన తర్వాత మళ్ళీ నాది నాకు ఇవ్వమని అడగడు. అలాగే సజీవ యాగం అయిపోయిన ఒక ఆత్మీయుడు, దేవునికి తనను తాను అర్పించుకున్న ఆత్మీయుడు మళ్ళీ నా బ్రతుకు నాకు కావాలి ఇవ్వు అని అడగకుండా అర్పించుకునేదే లాజికల్ వర్షిప్ అన్నాడు ఆయన. అందుకనే తర్కబద్ధమైన ఆరాధన అన్నాడు. మనం చదివాం మొన్న కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20-21 వచనం. కొన్ని 20 వచనం చదవండి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో మీరేం చేయాలి? దేవుని మహిమపరచుడి అని అన్నాడు. 7:23 చూడండి అదే పుస్తకంలో. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి అన్నాడు. మనం విలువ పెట్టి కొనబడ్డాం అనే స్పృహ మనకు ఉండాలి అని చెప్తుంది దేవుని వాక్యం. మనం విలువ పెట్టి కొనబడ్డామనే సంపూర్ణ గ్రహింపు ఆత్మీయుడికి ఉండాలి. అవును మిత్రులారా, యోహాను మొదటి పత్రిక ఏం చెబుతుంది మనకు? 4వ అధ్యాయం 19వ వచనంలో మొదట మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు అని అన్నాడు. వాస్తవంగా నరకపాత్రుడు మనిషి, నరకపాత్రుడైన వాడిని మనిషి ఏం చేశాడంటే నిత్య జీవ వారసుడిగా మార్చాడు. నరకపాత్రుడిని కాస్త నిత్య జీవ వారసుడిగా మార్చేశాడు. ఇప్పుడు మనం నిత్య జీవానికి వారసులం. ఇదంతా ఎలా కలిగింది? స్వశక్తితో సంపాదించామా? స్వశక్తితో పొందుకున్నామా? కాదు కాదు కాదు. మంచి మంచి పనులు చేయటం వలన పరలోకం దొరికిందా మనకు? కాదు. కృప ద్వారా కలిగింది, ఉచితంగా కలిగింది. అది దేవుని దానం అన్నాడు. ఇదంతా ఎవరిని బట్టి? ఇదంతా దేనిని బట్టి అంటే పౌలు దేనిని బట్టి అంటే కారణం చెప్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. అయినను మొదటి పత్రిక 15. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు ఆయన కృప నిష్ఫలం కాలేదు గాని నేను చేసే పనికి కారణం అది దేవుని కృపే. అసలు నేను ఇలా ఉండటానికి గల కారణం దేవుని కృపయే. మొదటి లైన్లో అదేగా, నేనేమయ్యున్నాను అది దేవుని కృప అన్నాడు. తర్వాత అతడు చేసిన పనికి ఫలితాలు బాగా వచ్చినాయి, గొప్ప పరిచర్య చేశాడు. అప్పుడు అంటున్నాడు, నేను ఎంత పరిచర్య చేశానో తెలుసా అని కాలర్ ఎగరేయకుండా ఆయన ఏమంటున్నాడు? ఇంత పరిచర్య చేయడానికి గల కారణం ఎవరు? దేవుని కృప. నాదేమీ లేదు ఇందులో, నేను చేసింది ఏమీ లేదు ఇందులో. ఇదంతా కూడా కేవలం దేవుని కృప అని చెప్తున్నాడు. ఇక్కడ మళ్ళీ చెప్తాను,
ఈ అద్భుతమైన కృపతో దేవుడు మనల్ని ఆయన సన్నిధిలోకి పిలిచాడు తప్ప మనం ప్లాన్ చేసుకుని విశ్వాస జీవితాన్ని చేసేది కాదు. రక్షించబడిన తర్వాత కూడా మనకు నచ్చినట్లుగా చేసేది కాదు భక్తి. దేవుని వాక్యం చెప్పినట్లుగా మనల్ని మనం మలుచుకోవటంలో మన భక్తి జీవితం కొనసాగుతుంది మిత్రులారా. అందుకనే అంటున్నాడు, పాత నిబంధనలో బలి మరణించటం అయితే కొత్త నిబంధనలో మనం అర్పించుకునే బలి ఏంటి? బ్రతికి ఉండటం. నువ్వు బ్రతకాలి, నా కోసం బ్రతకాలి, నా మనిషిగా బ్రతకాలి, నాకు చెందినవాడిగా బ్రతకాలి, నా మహిమ కోసం బ్రతకాలి. నువ్వు బ్రతికి ఉంటేనే, నువ్వు సజీవంగా ఉంటేనే నాకేమవుతుంది? మహిమ కలుగుతుంది. నువ్వు దీవించబడాలి, నీకు టాలెంట్స్, నువ్వు ఉన్నతంగా ఉండాలి, నువ్వు అన్ని విషయాల్లో గొప్పగా ఉండాలి, నా బిడ్డగా ఉండాలి. అది నాకు ఘనత. అది నిన్ను నువ్వు నాకు అర్పించుకోవటంతో ప్రారంభమవుతుంది. అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఇది నా బలి. ఇది ఎవరికి చెందింది? నా బలి. ఈ వ్యక్తి, ఈ స్త్రీ, ఈ పురుషుడు, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే, ఎవరికి చెందిన వాళ్ళు వీళ్ళు అంటే నాకు చెందినవాడు, నా మనిషి, నా బిడ్డ అని ఆయన చెప్పుకోగలగాలి. యోబు గురించి అన్నాడుగా, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచించావా అన్నట్టుగా, అతడు నా సేవకుడు అన్నట్టుగా నీ పేరు చెప్పి ఏమనుకోవాలి? దేవుడు, ఇది నా బలి, నా బిడ్డ అని చెప్పుకోగలగాలి. అదే ఆరాధనలో ప్రథమ స్థానంగా మనల్ని మనం దేవునికి అర్పించుకోవటం. వాస్తవానికి ఇది చాలా కష్టతరమైంది. దేవునికి అర్పించుకోవటం అనంటే అది శ్రమతో కూడింది, ఖర్చుతో కూడింది. కొన్ని కోల్పోవాలి, ఇష్టాలు కోల్పోవాలి, సంతోషాలు కోల్పోవాలి, లాభాలు కోల్పోవాలి. ఎందుకంటే యథార్థంగా, నీతిగా, న్యాయంగా, పరిశుద్ధంగా బ్రతకాలి. కాబట్టి అవసరమైతే కొంతమందికి దూరం అవ్వాలి, కొంతమందికి విరోధం కావాల్సి వస్తుంది, కొంతమందిని మనం వదిలేసుకోవాలి, వాళ్ళు మనల్ని వదిలేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని స్నేహాలు కట్ అవ్వాలి, కొన్ని సంబంధాలు కట్ అవ్వాలి, ఇష్టం లేని సంబంధాలు కూడా కొన్నిసార్లు కొనసాగాల్సి వచ్చింది, ఆత్మీయులం కాబట్టి. ఇలాంటివి త్యాగంతో కూడుకుంది భక్తి జీవితం. అంటే అంత ఈజీగా కొనసాగేది ఏం కాదు భక్తి జీవితం. దాంట్లో కొన్ని త్యాగాలు ఉన్నాయి, కొన్ని సమర్పణలు ఉన్నాయి, కొన్ని సహనాలు, ఓర్పులు, తగ్గించుకోవడాలు. ఎవరి దగ్గర తగ్గించుకోవాల్సి వచ్చింది తెలుసా? ఒక పనికిరాని వ్యక్తి దగ్గర కూడా మనం నోరు మూసుకొని తగ్గించుకోవాల్సి వచ్చింది. విలువలు లేని వ్యక్తుల దగ్గర కూడా మనం నోరు మూసుకొని తగ్గించుకోవాల్సి వచ్చింది మనకు కూడా కోపం. నువ్వెంత, నీ బ్రతుకెంత, నువ్వు నన్ను అంటావా, నీ సంగతే తేల్చేస్తా, నేను నోరు తెరిచానంటే నీ బతుకు బజారుని పడిద్ది అనిపించిద్ది మనకి. కానీ దేవుని ఆత్మ గద్దించగా వెంటనే ఏం చేయాలి? మనం అప్పుడు తగ్గించుకోవాల్సి వచ్చింది, నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఇదే సజీవ యాగమైన వాడు కలిగి ఉండవలసింది. సజీవ యాగమైన వాడు కలిగి ఉండవలసిన విధానం. ఆ జంతువు ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు, ఆ గొర్రె ఆ బలిపీఠం మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ఇసాకుని కాళ్ళు కట్టారు, జ్ఞాపకం ఉంది, కాళ్ళు చేతులు కట్టేశాడు కదా, బలిపీఠం మీద పెట్టాడు. అరవగలడు కానీ పారిపోగలడా? పారిపోలేడు. దానికి కట్టేశారు, తర్వాత చంపిన తర్వాత కూడా అరవదు, పారిపోయే అవకాశం దానికి లేదు. ఇప్పుడు మనం బ్రతికి ఉండి బలిపీఠం మీద పెట్టుకున్నాం కదా, మనం అరవగలము, లేచి మళ్ళీ ఏం చేయగలం? పారిపోగలం. కానీ పారిపోకుండా, అవును ప్రభా నీకోసం నేను నిలబడుతున్నానని చెప్పటమే సజీవ యాగం. కష్టం వచ్చిందని పారిపోయేవాళ్ళు లేరా? నష్టం వచ్చిందని పారిపోయేవాళ్ళు లేరా? భార్య మారలేదని, భర్త మారలేదని, ఇంట్లో వాళ్ళు మారలేదని, సమస్య పరిష్కారం కాలేదని, ఉద్యోగం రాలేదని, పెళ్లి కాలేదని, పిల్లలు పుట్టలేదని, ఎన్నో చిక్కులు, కుటుంబపరమైన విషయాలు మనుషుల జీవితంలో ఎదురైనప్పుడు బలిపీఠము లేదు, భక్తి లేదు, ఏం చేద్దాం? లేద్దాం, పలాయనం, పారిపోదాం అనుకునే పరిస్థితి. కానీ ఇష్టముతో, ఇప్పుడు ఆ గొర్రెకి ఇష్టం లేదు కాబట్టి కాళ్ళు చేతులు కట్టేసి పెట్టారు బలిపీఠం మీద. ఇప్పుడు నువ్వు ఇష్టంతో నిన్ను నువ్వు బలిపీఠం మీద పెట్టుకుంటున్నావు కాబట్టి నీకు నువ్వు పారిపోవాలో పారిపోకూడదో నిర్ణయించుకోవాల్సింది ఎవరు ఇప్పుడు? అంతేగా. ఇప్పుడు పారిపోవాలనుకుంటే మనసులో తీర్మానం జరగాలి. అది కూడా ఈ భక్తి ఏమోలే, ఇవన్నీ కుదిరే పని కాదు, మనకి కుదిరేటట్లేదు, కష్టంగా ఉంది, చాలా వెల చెల్లించాల్సి ఉంది దీనికి, ఇది ఖర్చుతో కూడింది, బాధకరమైంది, భారమైంది అనే భావన. దేవుడు అంటున్నాడు తన ప్రజలందరితో, మీరు మీ సర్వస్వాన్ని బలిపీఠం మీద పెట్టండి. దీన్నే సజీవ బలి, నిరంతరమైన బలి ఇది, స్థిరమైన బలి ఇది. ఇది అప్పుడప్పుడు అర్పించేది కాదు. ఒకసారి పెట్టబడిన తర్వాత
బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు ఆరదంటండి. బలిపీఠం మీద అగ్ని, లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో చూడండి. బలిపీఠం మీద అగ్ని ఏం కాదంటే ఎప్పుడు అది ఆరిపోదు, అది ఎప్పుడు మండుతూనే ఉంటుంది. చచ్చిపోయిన దాన్ని దాని మీద పెడితే ఏం కాదండి. చచ్చిపోయిన దాన్ని దాని మీద పెడితే ఒకవేళ ఏం కాదు. ఉందా అక్కడ మాట? బలిపీఠం మీద అగ్ని ఏం చేయాలి? మండుచుండవలెను, అది ఆరిపోకూడదు అన్నాడు. అది ఆరిపోని అగ్ని. ఇప్పుడు చనిపోయిన దాన్ని దాని మీద పెడితే అది స్మాష్ అవుతుంది, బూడిదైపోతుంది. ఇప్పుడు బ్రతుకున్న దాన్ని దాని మీద పెడితే ఏమవుతుంది? ఒకనాటికి చావును చావదు, ఒకనాటికి నొప్పి తగ్గదు, కాలుతూనే ఉంటుంది. ప్రభు కోసం బ్రతికే వాళ్ళందరికీ కూడా పౌలు ఏమన్నాడు తిమోతితో? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు అందరూ ఏమవుతారు? సద్భక్తి లేదు, ఏం లేదు, చల్తానాం గాడి, పోతా ఉంటే పోదాం అనుకుంటే ఏమవుద్దంట? భక్తి ఏం కాదు, ఆడతా పాడతా సరదా ఎంజాయ్మెంట్ అవుతుంది అప్పుడు అది. కానీ సద్భక్తితో బ్రతికితే ఏం జరుగుతుందంటే హింస. కారణం ఎందుకు హింస అంటే, ఈ వ్యక్తి తనను తాను ఎక్కడ పెట్టుకున్నాడండి? బలిపీఠం మీద పెట్టుకున్నాడు. కాబట్టి బలిపీఠం మీద పెట్టుకున్నాడు కనుక ఈ వ్యక్తికి ఆ నొప్పి కలుగుతుంది, ఆ బాధ కలుగుతుంది. ఆ చిక్కులో ఆ వ్యక్తి నిలబడక తప్పడం లేదు. నిజమైన భక్తి చేసే వాళ్ళందరూ బాధించబడుతూనే ఉంటారు. అన్ని వేళల్లో నిందించబడతారు, అవమానించబడతారు, తిరస్కరించబడతారు, అనేక అపహాస్యాలకు లోనవుతారు, అనేక అపహాస్యాలకు గురవుతారు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? నిజమైన భక్తి చేస్తే, నిజంగా నిన్ను నువ్వు బలిపీఠం మీద పెట్టుకుంటే కాలుతూనే, ఒకసారి వంట దగ్గర స్టవ్ దగ్గర మూత తీసేటప్పుడు డైరెక్ట్ చేయబెడితే కొన్నిసార్లు సురుక్కుమంటుంది. పట్టుకునే పద్ధతుల్లో తేడా వస్తే సురుక్కుమంటుంది. మీకు అలవాటు తీస్తుంటారనుకోండి. అయినా కూడా కొన్నిసార్లు పట్టుకునే పద్ధతుల్లో కొంచెం తేడా వస్తే ఏమవుద్ది? సురుక్కుమంటుంది, కాలుతుంది. దానికే వెంటనే చెయ్యి వెనక లాక్కుంటాం. ఆదమరిసి తీస్తే కాలుతుంది, ఆదమరుపు లేకుండా తీస్తే కాలదు కదా. తెలుసుగా, ఎలా తీస్తే ఎలా పట్టుకుంటే ఏమవుద్దో తెలుస్తుంది. మరి నిత్యము అదే మంట మీద కూర్చోవాలంటే ఏంటి? అదే భక్తి జీవితం మిత్రులారా. అలా అర్పించుకోవటం గురించే మాట్లాడుతుంది. దీంట్లో నేను ఇందాక అన్నాను, సొంత కోరికలు, ఆశలు, ఉద్దేశాలు, జ్ఞానము, సామర్థ్యాలు ఇవన్నీ కూడా సమాధి చేసేయటమే. ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని చేయటమే, నన్ను ఏం చేయమంటావు అంటూ ముందుకు కొనసాగటమే, దేవుని మహిమ కోసం అప్పగించుకోవటమే. అందుకనే పౌలుని దేవుడు ఎలా చేశాడంటే, మీకు పౌలు ధర్మశాస్త్ర పండితుడు, గమలీయేలు దగ్గర నేర్చుకున్నాడంట. ఆయన ధర్మశాస్త్ర పండితుడు, బహు ప్రావీణ్యం కలిగిన వాడు పౌలు కదా. మనం చదువుతాం, మాట యందు సకల విద్యలయందు ప్రవీణుడు అని స్టెఫను ప్రసంగంలో చెప్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన స్టెఫను చెప్పిన ప్రసంగంలో చదువుతాం. అంతటి సామర్థ్యం కలిగిన వాడు, మోషే గురించి అంతటి సామర్థ్యం కలిగిన మోషే ఐగుప్తుల సకల విద్యలయందు మాటలయందు ఎవరంట? మోషే ప్రవీణుడు. ఈ ప్రవీణుడిని తీసుకెళ్ళి నీకు ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి మరొక పాఠశాలలో వేయాలి. కానీ దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళేసాడు? ఆయన్ను మిద్యాను అరణ్యంలో పడేశాడు. మిద్యాను అరణ్యంలో ఎవరి దగ్గర ఉంచాడు? గొర్రెలుగాయి అన్నాడు. పోనీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలా? 40 సంవత్సరాలు ఉంచాడు. ప్రభువా, నేను సకల విద్యల్లో ఎవరిని ప్రావీణ్యం ఉంది, నేను ఒక రాజ్యాన్ని పాలన చేయటానికి కావలసిన శక్తి సామర్థ్యాలు నాకున్నాయి, అదేంటి ప్రభువా నన్ను గొర్రెల దగ్గర పారేసావంటే, నీ సామర్థ్యం వేరు, నీకున్న టాలెంట్ వేరు, నేను మళ్ళీ తిరిగి నీలో నింపాలనుకున్నది వేరే. రాజదండం తీసుకుని అధికారాన్ని జులుము ప్రదర్శించటం నువ్వు నేర్చుకున్నావు ఇప్పటి వరకు. నేనేమనుకుంటున్నాను, సహించటం, తగ్గించుకోవటం, ఓర్చుకోవటం, భరించటం ఏంటో నేను నేర్పుతాను, రా మిద్యాను అరణ్యంలోకి వెళ్దు అని చెప్పి. అంటే తానుకున్నదంతా ఏం చేశాడు? పూర్తిగా
భిన్నంగా ఆలోచన చేయలేదు దేవుడు. తర్వాత పౌలు గురించి వద్దాం. ధర్మశాస్త్ర ప్రవీణుడు, ధర్మశాస్త్ర పండితుడు, గమలీయేలు దగ్గర నేర్చుకున్నవాడు అని అన్నాను ఇందాక. ఆ పండితుడిని తీసుకెళ్ళి నువ్వు యూదులకు వాక్యం చెప్పు అని అంటే ఆయనకి ఎంత ఈజీగా ఉండేది. ఎందుకంటే యూదులకు తెలిసింది ధర్మశాస్త్రమే. ఈయన ధర్మశాస్త్రంలో కూడా ఎవరు? పండితుడు. ఈయన తీసుకెళ్ళి ఏమన్నాడంటే నువ్వు అన్యులకు సువార్త చెప్పు అన్నాడు. అన్యులకు ధర్మశాస్త్రంలో ఏముందంటే ధర్మశాస్త్రం ఎవరిదిరా అంటారు వాళ్ళకి తెలియదుగా. ధర్మశాస్త్రం గురించి నువ్వు నోరు మూసుకొని నేను చెప్పింది చెప్పు అన్నట్టు అనమాట ఆయన ఎన్నుకోవడం. మరి యూదులకు కూడా చెప్పాలి కదండి. ఎలా? పేతురుని ఎన్నుకున్నాడు. పేతురుకు చదువు సంధ్య లేదు, ధర్మశాస్త్రం గురించి ఏమీ తెలియదు. పేతురుని ఎన్నుకున్నాడు. చేపలు పట్టేవాడు కాదు పేతురు. ఈయన్ని తీసుకెళ్ళి ఎటు పెట్టాడు? యూదులకు నువ్వు వాక్యం స్వార్థ చేయాలి అని అన్నాడు. యూదుల గురించి పూర్తిగా తెలిసిన వాడినేమో అన్యుల దగ్గరికి పంపించాడు. అన్యుల గురించి, అసలు యూదుల గురించి, ఆ చట్టాల గురించి, శాస్త్రం గురించి తెలియని వాడిని తీసుకెళ్ళేమో యూదులకు చెప్పండి అని అన్నాడు. అంటే దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించండి. అంటే ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే మీకున్న సామర్థ్యం పక్కన పెట్టండి, ఇప్పుడు నేను చెప్పింది చెప్పండి వాళ్ళకి, అంతే. మీ సామర్థ్యాలు నాకు అక్కర్లేదు. ఇది దేవుని మాట. ఇప్పుడు వారు తమ్మును తాము బలిపీఠం మీద పెట్టుకోవటం వలన జరిగింది ఏంటి అని అంటే దేవుని కోసం, దేవుని పక్షాన నిలబడ్డారు, గొప్ప కార్యాలు చేయగలిగారు. ఈరోజు ఆరాధన అంటే మనలను మనమే సజీవంగా ఆయన బలిపీఠం మీద పెట్టుకోవడం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. దేవుని జ్ఞానం పట్ల అవగాహన కలిగి ఉండటం. దేవుని జ్ఞానం పట్ల అవగాహన. ఏంటి దేవుని జ్ఞానం పట్ల మనిషి అవగాహన కలిగి ఉండటం? శరీరం గురించి మాట్లాడిన పౌలు ఇప్పుడు మనస్సు గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. 2వ వచనానికి వద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన మీరేమవ్వాలి? రూపాంతరం పొందాలి అని అన్నాడు. మొదటి వచనంలోనేమో శరీరాలను అర్పించండి అన్నాడు. 2వ వచనంలోనేమో మీ మనస్సును ఏం చేసుకోవాలి? మీరు మార్చుకోవాలి, రూపాంతరపరుచుకోవాలి. మనసు సరిగ్గా ఆలోచించేలా మనం చేయగలిగినప్పుడు శరీరము మనస్సు ఆధీనంలోనే ఉంటుంది ఎప్పుడైనా. శరీరము మనస్సు ఆధీనంలోనే ఉంటుంది ఎప్పుడైనా. కాబట్టి మనస్సును జయించే విషయంలో తీసుకోవలసిన 2 దశల గురించి చెప్పాడు పౌలు. మనస్సును జయించడానికి కావలసిన 2 దశల గురించి పౌలు చెప్పాడు. మొదటి దశ ఏంటి అనంటే ఈ లోకం మన దేహాన్ని, మన మనస్సుని ఎప్పుడు స్వాధీనపరుచుకొని ఈ లోకం మన దేహాన్ని, మన మనస్సుని బానిసగా మార్చుకోవాలని కోరుకుంటుంది. అందుకని మనమేం చేయాలి? గలతీ పత్రిక 5వ అధ్యాయం 16, 17 వచనాల్లో ఉన్నమాట చదువుదాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇది ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరు ఏవి చేయనిశ్చయింతురో వాటిని చేయలేరు మీరు అని. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అంటూ శరీర కార్యాల గురించి వరుసగా చెప్తూ వస్తాడు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? లోకానికి భిన్నంగా ఉండాలి, వాటిని, శరీర సంబంధమైన వాటిని మీరు అనుసరించకూడదు అని చెప్తున్నాడు దేవుడు. శరీర సంబంధమైన వాటిని అనుసరించే పరిస్థితులు మీకు రాకుండా మీరు జాగ్రత్త పడండి అని అంటున్నాడు. తర్వాత మనస్సును కూడా ఏం చేసుకోవాలి? రూపాంతరపరుచుకోకపోతే అది మనకు లోబడదు అని అన్నాడు. మనస్సుని రూపాంతరపరుచుకోకపోతే, మార్చుకోకపోతే మన ఆత్మల్ని నూతనపరచడం చాలా ప్రాముఖ్యమైన విషయం. శరీరం మనసు చెప్పినట్లు చేస్తుంది. ఆ మనసు మారని మనసు అయితే శరీరాన్ని ఎలా నడిపిస్తుంది? అన్ని అపవిత్రతల్లోకే ఈ మనసు ఈ శరీరాన్ని నడిపిస్తూ ఉంది. హృదయం అన్నింటికంటే మోసకరమైంది. అన్నింటికంటే మానవ ఆలోచనలు పూర్తిగా ఏమైపోయినాయి అన్నాడు? చెడిపోయినాయి అన్నాడు. చెడిన మనస్సు మనిషికి ఉంది. చెడిన మనస్సే ఆదికాండం 6వ అధ్యాయం. అక్కడ ఏమన్నాడు చూడండి, 5వ వచనం. భూమి మీద గొప్పదనియు
ఆలోచనలు, ఊహలు అన్నీ ఎలా ఉన్నాయి? చెడ్డగా ఉన్నాయి, చెడ్డగా ఉన్నాయి అని చెప్పాడు. మనిషి తత్వమే చెడ్డగా ఉంది, మనిషి తలంపులే చెడిపోయి ఉన్నాయి అని చెప్పాడు. చెడిపోయిన వాడిగా మారిపోయాడు మనిషి అని వాక్యం చెప్తూ ఉంది. బాల్యం నుంచి చెడ్డదే అని చెప్పాడు. ఇప్పుడు మనస్సు మారకపోతే ఈ మనస్సు శరీరాన్ని ఎలా నడిపించగలుగుతుంది? చెడు మార్గంలో నడిపిస్తుంది. ఈ మనస్సు ఈ శరీరాన్ని చెడు మార్గంలో నడిపిస్తుంది. దేవునికి అందంగా కనబడాలి అనుకోదు. ఈ దేహం ఎవరికి మంచిగా కనపడాలి? లోకంలో ఉన్న మనుషులకి కనబడాలి. మనుషులు చూసి మెచ్చాలి, మనుషులు నచ్చాలి అనే ఆలోచన, దాన్ని ఇంప్రెస్ చేయటం గురించి, అంటే మనుషుల్ని సంతోషపరచడం గురించి ఈ మనసు భూ సంబంధం అయిన వాటి చుట్టూనే తిరుగుతాము. ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా అందంగా కనపడతానేమో, ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా అందంగా కనపడతానేమో, లేకపోతే ఈ పౌడర్ రాసుకుంటే ఇంకా అందంగా కనపడతానేమో, ఇంకొక పౌడర్ ఏదో రాసుకుంటే, అంటే ఎవరికి కనబడాలని? మనసు శరీరానికి ఆర్డర్ వేస్తుంది అనమాట. మనసు శరీరంతో చెప్తా ఉంటుంది, శరీరమా నువ్వు ఈ డ్రెస్ వేసుకో, చూసేవాళ్ళు భలే చూస్తారు. నువ్వు ఆ పౌడర్ రాసుకో, చూసేవాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. మరి ప్రభు ఏమవుతాడు? మనం ఎవరిని సంతోష పెట్టవలసిన వాళ్ళం? ప్రభువును సంతోష పెట్టువారమై ఉండులాగునా అంటాడు దేవుడు. మేము మనుషులను సంతోష పెట్టువారమై ఉండక అంటాడు దేవుడు. కానీ మనసే మారకపోతే అది భూ సంబంధమైన వాటి చుట్టూనే మనల్ని తిప్పటం మొదలు పెడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో దైవజనుడు ఇలా అన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి అని అన్నాడు. మద్యం గురించి ఎందుకు చెప్పి వెంటనే ఆత్మ అన్నాడు అంటే, మద్యం తాగిన వాడు ఎవరి ఆధీనంలో ఉంటాడు? ఇప్పుడు మద్యం ఆధీనంలో ఉంటాడు. మద్యం తాగిన వాడు, మందు తాగిన వాడు మందు ఆధీనంలోనే ఉంటాడు. అతడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుస్తున్నా కూడా తన ఆధీనంలో తను ఉండడు. కొంత తెలుస్తూ ఉంటాయి కానీ తన ఆధీనంలో తను ఉండడు. చేయొద్దు అనుకున్నవే చేస్తుంటాడు. తెలుస్తూనే ఉంటుంది కానీ తన చేతుల్లో ఏమి ఉండదు. అలాగే మనము ఆత్మతో నింపబడ్డామనుకోండి, ఆత్మ ఆధీనంలో ఉన్నామనుకోండి, వాళ్ళని మద్యం ఎలా నడిపిస్తుందో మనల్ని ఆత్మ అలా నడిపిస్తాడనమాట. పూర్తిగా ఆత్మీయుడు ఎవరి స్వాధీనంలోకి వచ్చేస్తాడప్పుడు? ఆత్మ స్వాధీనంలోకి వచ్చేస్తాడు. అందుకని ఆత్మపూర్ణులై ఉండండి అని అన్నట్టు. మన ఆలోచనకు దేవుని వాక్య వివరణకు మధ్య వ్యత్యాసం ఏంటో మనం గుర్తించాలి. అనేక సార్లు మనకు తోచే మంచి ఆలోచనలు కూడా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టాలి. ప్రభు, నాకు ఇలాంటి ఆలోచన, ఇలాంటి తలంపు కలిగినప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా ప్రవర్తించాలి? చాలాసార్లు చాలామందికి అక్షర జ్ఞానం, బైబిల్ జ్ఞానం కూడా బాగానే ఉంటుంది, కానీ అక్షర జ్ఞానం ఉంటుంది కానీ వాళ్ళు ఆత్మీయులు కాదు. ఎందుకు ఆత్మీయులు కారు? వాక్యపు ఆత్మను వారు అనుసరించడం లేదు కాబట్టి. వాక్య సత్యం తెలియదు, వాక్యం తెలుసు. వాక్య సత్యం తెలియదు కానీ వాక్యం తెలుసు. మన ఆలోచనకు దేవుని వాక్య వివరణకు మధ్య ఆ వ్యత్యాసం మనం గుర్తించాలి. మనం ప్రభువుకి ప్రీతికరంగా, ఇష్టకరంగా జీవిస్తున్నామా, లేక మన ఇష్టాన్ని బట్టి మాత్రమే జీవిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. నేను సజీవ యాగమైన వాడిని అయితే దేవుని జ్ఞానంతో నడుస్తున్నానా లేదా? దేవుని జ్ఞానంతో కూడిన ఆలోచన నేను చేస్తున్నానా లేదా అనే ఆలోచన మనలో కలగాలి. జీవితంలో స్వార్థపరులుగా, ఇతరులకు హాని చేసేవారుగా, దేవునికి విలువనివ్వని వారిగా, దేవుని మాటకు విధేయులం అవ్వని వారంగా, స్వార్థం, శరీర తత్వంతో నింపబడిన వారిగా ఉంటే జ్ఞానహీనులమైనట్టుగా అర్థం. మనం దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవట్లేదు అని అర్థం. దేవుని వాక్యం మన ఆలోచనల్ని, ఉద్దేశాలని, తలంపుల్ని, తీర్మానాలని విమర్శిస్తుంది. రెండంచులు గల హెబ్రీ 4:12 చెప్పాడుగా, ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే శక్తివంతమైంది. అది ఏమేం చేస్తుంది? ఎముకలను, కీళ్లను, మూలుగులను సహితం ఏం చేస్తుంది? విభజించునంత మట్టుకు
మనిషి లోపలికి ఏమవుతుంది? దూరుకొని పోతుంది అని. తలంపులు, ఆలోచనలు ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది. వాక్యము పరిశీలిస్తుందంట మనల్ని, మన తలంపుల్ని పరిశీలిస్తుందంట, మన ఉద్దేశాలను పరిశీలిస్తుందంట, మన నిర్ణయాలను పరిశీలిస్తుందంట, మనం తీసుకున్న తీర్మానాన్ని కూడా వాక్యం పరిశీలిస్తుంది. ఆలోచనలను శోధించుచున్నది అని అన్నాడు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు కూడా శోధిస్తుంది వాక్యం. ఇప్పుడు వాక్యపు వెలుగులో వాక్యముతో మనం సరిచూసుకోకపోతే మన ఆలోచనలు సరియో కాదో మనకు తెలుస్తుందా? మనం చాలాసార్లు దేవుని వాక్యం రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది అని వదిలేస్తున్నాం. వాడిగా ఉంటుంది అంతవరకే తెలుసు చాలా మందికి కదా, ఈ వాక్య కంఠస్థమే అందరికి. ఆ తర్వాత ఏముంది అసలు? అది కదా కావాల్సింది. ఆ పదునైన ఖడ్గం ఏం చేస్తుంది? ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు లోపలికి వెళ్ళిపోయి దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను ఏం చేస్తుందంటే అది శోధిస్తుంది అని అన్నారు. హృదయం యొక్క ఆలోచనలను, తలంపులను వాక్యం శోధిస్తుంది. అందుకని చాలాసార్లు ఒక అంచు ఖడ్గంతోనే మనం పనిచేస్తున్నట్లుగా కనబడుతుంది. కారణం ఏంటంటే వాక్యపు లోతుల్లోకి వెళ్ళడం మానేశారు విశ్వాసం. నూతన పరచబడిన వాడే ఆత్మీయుడవుతాడు. కొలస్సీ పత్రికలో చెప్పాడు, 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం, 9, 10 కలిసి ఉన్నాయి ఇక్కడ. ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మీరు ధరించుకుని ఉన్నారు. దేవుని పిల్లలు నూతన స్వభావాన్ని నూతన స్వభావమే కాదు, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కూడా ఆత్మీయులు కలిగి ఉంటారు. ఇది దేవుని జ్ఞానం కలిగిన వాడు, దైవిక జ్ఞానంతో విషయాన్ని ఆలోచన చేసేవాడు చేసే ప్రాముఖ్యమైన పనులు మిత్రులారా. నేను 3వ విషయం కూడా జ్ఞాపకం చేసి మనం ప్రార్థన చేసుకుందాం. 3వది దేవుని చిత్తం అన్నాడు. తెలుసుకోవాల్సింది ఆత్మీయుడు ఇంకొకటి ఏంటి? దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. మన శరీరాలు, మనస్సు ఆయనకు అప్పగించినప్పుడు ఆయన చిత్తం మనకు ముఖ్యమైనదిగా కనబడుతుంది. ఆయన చిత్తం మనకు ముఖ్యమైనదిగా కనబడుతుంది. మనం ఏ కంపెనీలో పనిచేస్తే ఆ కంపెనీ రూల్స్ పాటించాల్సిందే కదా. ఒకవేళ ఆ కంపెనీలో పని మానేసామనుకోండి, ఇంకొక కంపెనీలోకి వెళ్ళామనుకోండి, నేను అక్కడ రూల్స్ ఇక్కడ పాటిస్తానంటే వీడు ఒప్పుకుంటాడేంటి? ఒప్పుకోడు. ఈయనేమంటాడు? లేదు లేదు, నా కంపెనీలో నువ్వు పనిచేస్తే నా రూలే, ఇక్కడ రూల్నే నువ్వు పాటించాలి, లేదంటే నువ్వు పని మానేయాలంట. లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళామనుకో, పాత రూలే పాటించాల్సింది. నవీన పరచబడిన ఆత్మీయుడు పాత జీవితాన్నే మళ్ళీ దేవుని సన్నిధిలో దేవుని రూల్ కింద ఉండి పాటిస్తానంటే ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆయన ఒప్పుకుంటాడా? ఆ కంపెనీ రూల్ ఈ కంపెనీలో వీడెలా ఒప్పుకోడో, పాత జీవితాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో దేవుని బిడ్డ అయిన తర్వాత కూడా పాత పద్ధతిని అనుసరిస్తాను అని అంటే ఆయన ఎలా ఒప్పుకుంటాడు మిత్రులారా? అందుకని ఇక్కడ దేవుని చిత్తాన్ని గురించిన గ్రహింపు ఆత్మీయుడికి ఉండాలి. ఇది దేవుని చిత్తమా కాదా? ఇది దేవుని ఆలోచన కాదా? నేను చేసే పని దేవుడు సంతోషిస్తాడా లేదా అనే ఆలోచన ఆత్మీయుడికి రావాలి. దేవుడు ఏది చేయమని చెప్పినా అది మన మంచికి మాత్రమే చెప్తాడు, నిత్యత్వపు మేలు కోసం చెప్తాడు. అది మనం బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రోమపత్రికలో మనం చదువుతాం కదా, 8వ అధ్యాయం 28వ వచనంలో సమస్తం సమకూడి దేనికోసం? మేలు కోసమే, మేలు కొరకే చేస్తాడు అనంట. యోసేపు చెప్పాడు, ఐగుప్తులో ఉన్న యోసేపు 50వ అధ్యాయం ఆదికాండం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లుగా బహుజనులను బ్రతికించున్నట్లు. జరిగింది కీడే, కానీ దాన్ని దేవుడు ఎలా మార్చాడు? మేలుగా మార్చాడు. దేవుని చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కీడు నీ కళ్ళ ముందు కీడు కనబడుతున్నా కూడా దేవుడు దాన్ని ఎలా మారుస్తాడు అంటున్నాడు? మేలుగా మారుస్తాడు. ఖచ్చితంగా దాన్ని మేలుగానే మారుస్తాడు.
సండే స్కూల్ పిల్లల కోసం పిబి మనోహర్ గారు రాసిన ఒక కథ ఇలా ఉంటుంది. ఒక రాజుగారు కొంతమంది సైనికులను తీసుకుని ఆయన వేటకెళ్ళాడంట. రాజులు శీతాకాలంలో వేటకెళ్తుంటారు ఎక్కువ. ఆయన వేటకెళ్ళాడంట. వేటకెళ్ళినప్పుడు దేన్నో చూసి ఒక సైనికుడు బాణం అయిపోతే అది కాస్త రాజుగారు బొటనవేలికి తగిలి బొటనవేలి కట్టయిందట. బొటనవేలి కట్టయింది. వెంటనే అతని మీద కోపం వచ్చింది. ఆ కోపడ్డాడు, తిట్టాడు, కొట్టాడు, అంతా చేశాడు. తిరుగు ప్రయాణంలో అలసిపోయారు. పోతూ పోతూ ఉండగానే అడవిలో అందరూ దారి తప్పిపోయారు. రాజుగారు ఒంటరైపోయాడు. ఈయన పోయి నరమాంస భక్షకులు మనుషులు పట్టుకుని తినే వాళ్ళకి దొరికాడంట రాజుగారు. ఈయనకంతా వాళ్ళు పసుపు మసాలాలు మొత్తం పూసి ఆయన కాల్చి దేవునికి బలిచ్చి తిందాం అనుకునేసరికి వాళ్ళు సరిగ్గా పరీక్షించుతూ ఉంటే ఒక వేలు లేదు ఈయనకి, కనుక వైకల్యం కలిగిన వాడిని దేవుడికి మనం బలి అర్పించి తినకూడదు దాన్ని అని చెప్పేసి ఆయన వదిలేసి పంపించేశారు. ఎందుకు వదిలేసి పంపుతున్నారు అని అంటే ఆయన అన్నాడంట, వాళ్ళు అన్నారంట, నీకు ఒక వేలు లేదు కాబట్టి నేను పంపించేస్తున్నాము అని చెప్పి. ఇది జరుగుతూ ఉండగానే ఆ బాణం వేసినప్పుడు ఇలా జరుగుతుండగా పక్కనుండ మంత్రి ఎవరు ఒక సైనికుడు ఇలా అన్నాడంట, అంతా మేలే జరిగిద్ది రాజుగారు, అంతా మేలే జరిగింది అంటే, ఒరే మూర్ఖుడా, నా వేలు కట్టి అయితే మంచి జరిగిద్ది అంటావేంట్రా, వీడిని కూడా పోయిన తర్వాత జైల్లో వేయండి అన్నాడంట. తర్వాత మేలే జరిగింది కదా అని తిరిగి వచ్చి ఇలాగ చెప్పాడంట, నాకు మేలే జరిగింది, నేను మనుషుల్ని చంపి తినే వాళ్ళకి దొరికాను, కాకపోతే వాళ్ళు నాకు ఈ వేలు లేదని పంపించేశారు, ఒకవేళ ఈ వేలే కట్ అవ్వకపోతే నా తలే కట్ అయిపోయేది, కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఇప్పుడు మేలే చేశాడు. జస్ట్ అది ఆయన ఒక కల్పిత కథ అయినా సరే కూడా దాంట్లో వారు చెప్పిన నీతి ఏంటంటే, మనోహర్ గారు చెప్పిన నీతి ఏంటంటే, దేవుడు తన పిల్లలకు మేలు చేస్తాడు అని నమ్మండి అని చెప్పడం కోసం. దేవుడు తన పిల్లలకు కీడు తలిచి లేడు, ఆయన తన పిల్లలకు మేలే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే విషయం చెప్పడానికి ఆయన ఆ ప్రస్తావన చేశాడు మిత్రులారా. కాబట్టి దేవుని చిత్తములో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మేలు చేస్తాడు. దీని గురించి పౌలు కొరింథీయులకు 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఇలా అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 4:17, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అన్నాడు. కనబడని వాటినే మేము జాగ్రత్తగా వెతుకు చూస్తున్నాం. ఏంటి అని అంటే, కళ్ళ ముందు కీడు కనబడుతున్నా దాని వెనక దేవుడు దాచుంచిన మేలుని మేము చూస్తున్నాము అని చెప్పాడు. ఆయన చిత్తం మనకు వెల్లడి అయితే అది మనకు ఆనందం కలుగుతుంది మిత్రులారా. ఆయన చిత్తంలో మనం ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనల్ని అనుభవాల ద్వారా పరిపక్వతలోకి నడిపిస్తాడు. దేవుని చిత్తం మనకు అర్థమవుతూ ఉండగా, వాక్యం మనకు అర్థమవుతూ ఉండగా కొన్ని అనుభవాలలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ అనుభవాలు కృపాసహితమైన అనుభవాలుగా మారుస్తాడు. అవి మనకే కాదు, మన చుట్టూ ఉన్న వారికి కూడా మేలు జరగాలని కొన్ని అనుభవాలలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చిత్తానికి అంగీకారం లేని వారిగా ఉంటే ఆయన మనకు చెప్పాలనుకున్నది కూడా విస్మరిస్తాడు. మనం సిద్ధంగా లేకపోతే దేవుడు మనతో వ్యవహరించలేడు, దేవుడు మనతో మాట్లాడలేడు. యెహెజ్కేలు దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఒకసారి చూడండి, 2వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడతా. నువ్వు చక్కగా నిలబడితే మాట్లాడతా, లేకపోతే నేను మాట్లాడు. నువ్వు స్ట్రైట్గా చక్కగా నిలబడు, వంకర టెంకరగా ఉండబోకు. నీ జీవితం, నీ భక్తి, నీ మనసు, నీ ఆలోచన, నువ్వు చక్కగా నిలబడితే నేనేం చేస్తాను నీతో, అప్పుడు మాట్లాడతా. దేవుడికి ఒక మెజర్మెంట్ ఉంది, ఆయన కొన్ని కొలతలు ఉన్నాయి, ఎలా పడితే అలా ఏం చేయడు ఆయన. నువ్వు చక్కగా నిలబడితేనే మాట్లాడతా అన్నట్టుగా మనం దేవుని చిత్తానికి అనుగుణంగా నడుస్తేనే ఆయన తన చిత్తమంతా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆయన తన ఆలోచన అంతా, తన జ్ఞానమంతా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీయులు 6 లక్షల పైచిలుకు ప్రజలు ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చారు. కనానుకి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. అంటే వారెవ్వరికీ కూడా దేవుని చిత్తాన్ని గురించిన గ్రహింపు లేదు. కేవలం యెహోషువ కాలేబులు 2 మాత్రమే దేవుని చిత్తాన్ని గురించిన గ్రహింపు, దేవుని చిత్తానికి వాళ్ళు విలువనిచ్చారు. కాబట్టి దేవుడు వాళ్ళకు పాఠాలను నేర్పించాడు, అందులో వాళ్ళు స్థిరంగా నిలబడగలిగారు. ఎప్పుడైనా దేవుడు మనకి పాఠాలు నేర్పించాలి అనుకున్నప్పుడు ఆయన చిత్తంలో
మనం నిలబడటం అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి మిత్రులారా. దేవుని చిత్తం ఎల్లవేళలా పరిపూర్ణమైందిగా కనబడుతుంది. దేవుని ప్రణాళికకు మనం జోడించేది ఏది కూడా పరిపూర్ణమైంది కాదు. దేవుడు ఒక ప్రణాళిక చెప్పాడు, లేఖనంలో ఒక సత్యం చెప్పాడు అని అంటే దానికి మన స్వాభిప్రాయాన్ని ఏది కూడా జోడించకూడదు. జోడించేవాడు సజీవ యాగమైన వాడు కాదు. దేవుని చిత్తానికి సొంత జ్ఞానాన్ని జోడించి మాట్లాడేవాడు సజీవ యాగమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో నిలబడడు. అలాగే ఈ భూమి మీద సజీవ యాగమైన వాడు ఎలా కనబడతాడు అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి చదువుదాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని అన్నాడు. వారి ఎదుట మీ వెలుగు. మీరు ఉప్పుగా ఉండాలి, రుచికరంగా, వెలుగుగా ఉండాలి, దీవెనకరంగా అని చెప్పాడు. అంటే సజీవ యాగమైన వాడి గురించి దేవుడు ఏం ఆశిస్తున్నాడు ఈ భూమి మీద? దేవుని చిత్తం ఏంటి? సజీవ యాగమైన వాడి గురించి ఉప్పుగాను వెలుగుగాను ఈ భూమి మీద బ్రతకాలి అని వెరసి 3 తలంపులు మీ దృష్టికి తీసుకొచ్చాను నేను. సజీవ యాగం అంటే మొదటిది ఏం చెప్పాను? దేవునికి ఆరాధనగా తనను తాను అర్పించుకోవడం అని చెప్పాను. రెండవది సజీవ యాగమైన వాడు దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. మూడవది సజీవ యాగమైన వాడు దేవుని చిత్తములో నడుస్తాడు. దేవుని చిత్తములో నడిచిన ఈ సజీవ యాగం లోకానికి వెలుగుగా ఉంటాడు, లోకానికి ఉప్పుగా ఉంటాడు. ఆయన చిత్తం కొన్నిసార్లు కష్టంగా కనబడినా అది క్షేమమే, ఆయన మేలే చేస్తాడు తప్ప ఆయన కీడు చేయడు అనే భావన, ఆ గ్రహింపు ఆత్మీయులందరికీ కలుగుతుంది మిత్రులారా. కనుక ఈ మాటను బట్టి మనం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుదాం. దీంట్లో నేను 3 ప్రశ్నలు మీ ముందు ఉంచదలిచాను. మొదటి ప్రశ్న, నీకున్నది మాత్రమే కాకుండా నిన్ను నువ్వు దేవునికి అర్పించుకోవడమే ఆరాధన. రెండవ ప్రశ్న, నువ్వు అలా సమర్పించుకున్నావా అని. రెండవ ప్రశ్న, నీ మనస్సు మార్చుకొని శరీరాన్ని లోపరుచుకుంటున్నావా లేక స్వార్థంగా శరీర సంబంధంగా జీవిస్తున్నావా? మూడవ ప్రశ్న, దైవ చిత్తానికి అప్పగించుకుంటే ఆయన మంచే చేస్తాడు, ఆయన కీడు చెడు చేయడు అనే సంపూర్ణ గ్రహింపు నీకుందా? ఈ 3 ప్రశ్నలతో మనం ప్రార్థనలో కొనసాగుదాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.